ఇంజినీరింగ్‌లో మ్యాథ్స్ M1 అయినా, M2 అయినా ఈ ఎగ్జామ్‌కి హైప్ మామూలుగా ఉండదు. చాలా సార్లు సీనియర్స్ చెప్పారు చాలా కష్టంగా ఉంటుందని. కానీ నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాక తెలిసింది అసలు మ్యాటర్ ఏంటని. నువ్వు కూడా ఇంజినీరింగ్‌లో మ్యాథ్స్‌ని ఓవర్‌కమ్ చేయాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడు. ఎందుకంటే నేను మ్యాథ్స్ M2 ఎగ్జామ్‌ని 5 టైమ్స్ రాసా. అండ్ లాస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయ్యా. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా బికాజ్ ఐ నో ద పెయిన్. యాక్చువల్లీ మనకొక అపోహ ఉంటుంది మ్యాథ్స్ అంటేనే హార్డ్ సబ్జెక్ట్. అందుకే కనీసం నువ్వు టచ్ కూడా చెయ్యవు. ఏదో అలా పైన పైన చూసి వదిలేస్తావు. కానీ మ్యాథ్స్ నోట్స్ చదివితే పాస్ అవ్వం. ప్రాక్టీస్ చేస్తేనే పాస్ అవుతాం. అదే బేసిక్ రూల్. నీకు మ్యాథ్స్‌లో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ప్రాబబిలిటీస్, స్టాటిస్టిక్స్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వు అస్సలు భయపడకు. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నావంటే ఫస్ట్ ఫార్ములాస్‌ని నోట్ చేసుకో. జస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫోకస్ చేయి. లాస్ట్ ఇయర్ పేపర్స్ చూడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్రాక్టీస్ చేయి. అండ్ మీ బాధలేంటో నాకు తెలుసు. క్లాస్‌లో చెప్పింది అర్థం కాదని. సో మ్యాథ్స్ కోసం చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అన్ని లింక్స్‌తో పాటు ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ చేశా. జస్ట్ ఫాలో కొట్టి మ్యాథ్స్ అని కామెంట్ చేయి. డైరెక్ట్ నీ డీఎంకి పంపిస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే మ్యాథ్స్ కష్టమని అనుకున్నారో వాళ్ళకి షేర్ చేయి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో కొట్టు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.